నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జీఎస్టీ ప్రభావాన్ని సమీక్షించిన కేసీఆర్ 12% పన్ను తగ్గించాల్సిందేనని స్పష్టీకరణ రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటన జీఎస్టీ విషయంలో కేసీఆర్ వైఖరిని తప్పుపట్టిన దత్తాత్రేయ ఏకపక్ష నిర్ణయమని వాదించడం సరికాదని వ్యాఖ్య రాష్ట్రాలను ముందే సంప్రదించినట్లు వెల్లడి హైదరాబాద్లో మరో మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టు నైజీరియన్ సహా తూర్పుగోదావరి జిల్లా వాసి అరెస్ట్ 180 గ్రాముల కోకైన్ స్వాధీనం మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 6 దుర్మరణం తమిళనాడులో జరిగిన మరో ఘటనలో 6 మృతి భిన్నత్వంలో ఏకత్వం వల్లే ఉన్నత స్థితికి చేరానన్న వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కర్ణాటకలో పర్యటన బెంగళూరులో ఘన సన్మానం కేరళలో రాజకీయ హింసపై అరుణ్ జైట్లీ ఆగ్రహం ప్రత్యర్థుల్ని అంతమొందించేందుకు విజయన్ సర్కార్ కుట్ర పన్నిందని తీవ్ర ఆరోపణలు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న భారత్ రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో జయభేరి జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రజా ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలపై విధించిన 12% జీఎస్టీ తగ్గించే వరకు రాజీలేని పోరాటం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మరోసారి స్పష్టం చేశారు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జీఎస్టీ ప్రభావం ఈ విషయంలో కేంద్రానికి నివేదించాల్సిన అంశాలపై ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ జూన్ 30 నాటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు జులై 1 నుంచి అమలవుతున్న జీఎస్టీని వర్తింపచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు 5% వ్యాట్తో ప్రాజెక్టులకు అంచనాల తయారీ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఇప్పుడు వాటిని సవరించడం కూడా కుదరదని పేర్కొన్నారు ఇప్పటికే నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టులకు విధించిన 12% జీఎస్టీ తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు ఆ లేఖలో పొందుపరచాల్సిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ జెన్కో చైర్మన్ డి ప్రభాకర్ రావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రభుత్వ సలహాదారు జిఆర్ రెడ్డి సహా పలువురు సీనియర్ ఐఏఎస్లతో సమాలోచనలు జరిపారు తెలంగాణలో కొనసాగుతున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై జీఎస్టీ భారం తొలగించాలని తెరాస ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు జీఎస్టీ విధానం వల్ల పన్నులు తగ్గుతాయని ఆశించి మోదీ సర్కారుకు మద్దతు తెలిపామన్న వారు ప్రాజెక్టులపై పెనుభారం మోపడం సరికాదని వ్యాఖ్యానించారు ప్రాజెక్టులపై భారం తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తారని వెల్లడించారు ఇవన్నీ ఏదో ప్రైవేట్ ఇండస్ట్రీస్ కాదు ఈ అంబానీ కంపెనీలు కాదు అదానీ కంపెనీలు కాదు కార్పొరేట్ కంపెనీలు కాదు ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి భారీ ప్రాజెక్ట్స్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి కోరటం ఏం జరుగుతుందంటే మీరు వెంటనే స్పందించి ఈ సమస్య ప్రతి రాష్ట్రంలో ఉంది కాబట్టి దీని ఏదో లైట్ గా కొట్టేయకుండా జీఎస్టీ స్ఫూర్తిగా విఘాతం కలగకుండా పన్ను భారాన్ని తగ్గించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం డిమాండ్ చేయడం జరుగుతుంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై 12% జీఎస్టీ విధించడం ఏకపక్ష నిర్ణయం కాదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు ఈ విషయంలో కేంద్రం ఎన్నోసార్లు రాష్ట్రాలతో సంప్రదించిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తాననడం న్యాయసమ్మతం కాదన్న కేంద్ర మంత్రి ప్రాజెక్టుల నిర్మాణంలో సిమెంట్ స్టీల్ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడే నిర్ధారణ రావడం సరైన విషయం కాదు 12% నుంచి ఎంత తగ్గుతుందని మనం ఇప్పుడే అంచనా వేయలేం కానీ 12% నుంచి చాలా తగ్గుముఖంలో పడుతుంది అయినా ఈ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి సామాన్య ప్రజలకు బాగా ఉపయోగపడే ప్రాజెక్టులు కాబట్టి అరుణ్ జైట్లీ గారితో మరియు ఫైనాన్స్ అధికారులతో తప్పకుండా చర్చిస్తాను
ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టిన తెరాస ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10న పోచంపాడు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెరాస శ్రేణులు శ్రమిస్తున్నారు. శంకుస్థాపన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులను సమీకరించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యూహాలు రచిస్తున్నారు. చలో ఎస్ఆర్ఎస్పీ రైతు బహిరంగ సభకు సన్నాహకంగా హన్మకొండలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. సభాస్థలిని మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో 5 లక్షల మంది రైతుల్ని సభకు తరలించాలని స్థానిక నాయకులకు సూచించారు. మరోవైపు పునరుజ్జీవ పథకానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఒక మంచి బహిరంగ సభతోని ఈ ప్రాజెక్టు వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటివన్నవి ముఖ్యమంత్రి గారు చెప్తేనే విని తెలుసుకొని వస్తే ఇంకా మనందరికి కూడా బాగుంటుంది. మరి ఈ ఆలోచన ఇదివరకటి పాలకులకు ఎవరికి కూడా రాలేదు కాబట్టి తెలంగాణ కొత్త తరం నాయకత్వం వస్తే ఎట్లా తెలంగాణ లాభం అవుతుందో మన ప్రజలకు, మన ముందు తరాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి తరలి రావాల్సిందిగా మా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో ముఠాను ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో నైజీరియా దేశస్థుడు జాన్ బాస్కో, మధురా నగర్కు చెందిన మహమ్మద్ జహరుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 10 లక్షల రూపాయలు విలువైన 180 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈవెంట్లకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జహరుల్లా జాన్ బాస్కోను పరిచయం చేసుకుని అతని వద్ద కొనుగోలు చేసిన కొకైన్ను హైదరాబాద్లో సరఫరా చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. వీళ్ళ మధ్యలో అగ్రిమెంట్ ఏంటంటే ఎవ్రీ మంత్ 2 months కొకైన్ డ్రగ్ నాకు సప్లై చేయడం, ఎజాజ్ తను వాడుతూ కొంత కస్టమర్స్ ని తయారు చేసుకుని ఆ కస్టమర్స్ కు 4,000 to 5,000 మధ్యన ఈచ్ గ్రామ్ మరియు ఇంకా అవసరం పడ్డప్పుడు ఎక్కువ ధరకు కూడా అమ్మి ఎర్న్ చేయడం జరిగింది. బాస్కో పైన ప్రీవియస్ కేసెస్ ఏం లేవు, ఎజాజ్ పైన కూడా లేదు. ఫర్దర్ ఇంకా వెరిఫై చేసి పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పలు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సే నో టు డ్రగ్స్ 5K సైకిల్ ర్యాలీని హైకోర్టు జడ్జి సి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. గుంటూరులో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ లాడ్జ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగగా మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమి కొడదామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విశాఖలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో విద్యార్థులంతా సే నో టు డ్రగ్స్ అంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అధికారులు కోరారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ జీవితాలను పాడు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. Let us say no to drugs. 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 భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్పదనం వల్లే మారుమూల ప్రాంతంలో పుట్టినా తాను ఉన్నత పదవుల వరకు చేరుకున్నానని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికైన వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కర్ణాటక వెళ్లిన ఆయనకు అక్కడి భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కర్ణాటక ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి బెంగళూరులో ప్రసంగించిన వెంకయ్య వారికి ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకకు చెందిన వ్యక్తిని కానప్పటికీ 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు అవకాశం కల్పించారని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. వర్గాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలు ఎక్కడి వారినైనా ఆదరించడమే భారత ప్రజాస్వామ్య గొప్పదనమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. Irrespective of caste, creed, sex, religion and region, India is one. अटक से लेकर कटक तक, कन्याकुमारी से कश्मीर तक हमारा पूरा भारत एक है. अलग भाषा, अलग वेश, फिर भी अपना एक देश. विविधता में एकता भारत का विशेषता. That is the beauty of this country. So one person who is born in Nellore, elected in Andhra Pradesh, coming to Karnataka, getting elected 3 times, going to Rajasthan, getting elected from there, Parliament again, now getting elected August office of the Vice President of India, such a margin. కేరళలో రాజకీయ హింసపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను తుడిచిపెట్టేందుకు పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. గత నెల 29న హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ ఎడవకోడే కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత ఆయన సంతాప సభకు హాజరైన జైట్లీ విజయన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రాజకీయ హత్యలు జరిగితే మాత్రం ఆందోళనలు చేసే విపక్షాలకు కేరళలో జరుగుతున్న హింసాకాండ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. Though it's
It's a clear fact that every time the LDF is in power, the incidents of violence increase. You have political opponents being killed, and killed in the most brutal and barbaric manner. You corner an innocent victim, you catch him when he is alone, and you inflict multiple wounds on his body. The kind of wounds inflicted on Rajesh would have even embarrassed the terrorists. That is the cruelty and enormity of the barbaric nature in which this violence has taken place. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. మక్తల మండలం కాచివారి వద్ద ఆటోను లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరగ్గా ఘటనా స్థలంలోనే 3 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 ప్రాణాలు విడిచారు. గాయపడిన మరో 2కి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మక్తల మండలం మదనపల్లి వాసులుగా గుర్తించారు. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. వేలూరు జిల్లా రత్నగిరి వద్ద 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనగా ఈ ఘటనలో 3 కార్లలో ఉన్న 6 చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడిన వారికి వేలూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసుల మాఫీ కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ పంచన చేరిన కాంగ్రెస్ నేతలంతా ఆయనతో సహా మునిగిపోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. జగన్ తన కేసుల మాఫీ కోసమే రాష్ట్రపతి, ప్రధాని కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన కర్నూలులో హర్షం వ్యక్తం చేశారు. మంత్రి భూమా అఖిలప్రియపై వైకాపా శాసనసభ్యురాలు రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడిన కేఈ నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. పాదయాత్ర మాని పాదాల యాత్ర చేస్తూ ఉన్నాడు. కోవింద్ గారికి పాదం ముట్టుకుని వచ్చాడు. అదే ప్రధానమంత్రి గారి పాదానికి కూడా మొక్కి వచ్చాడు. ఇవన్నీ చేస్తున్నాడు ఎందుకంటే తన పైన 13 కేసులున్నాయి. ఈడీ అటాచ్మెంట్ ఉంది. ఇవన్నీ మాన్పించుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన చేస్తున్న కార్యక్రమాలు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేరారు అతని దగ్గర. ధర్మాన ప్రసాదరావు గారియండి, పార్సాతి గాని ఇట్లాంటి వాళ్ళంతా కొంతమంది చేరారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్ కేసులు ఎప్పుడైతే మాఫీ అవుతాయో దాంతోపాటు మావి కూడా మాఫీ అవుతాయని చెప్పే ఉద్దేశంతో ఆయన వెంబడే కలుసుకొని తిరుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏమంటే వీళ్ళందరూ ఆయన నమ్ముకొని తిరుగుతున్నారు, కానీ ఇది ఒక టైటానిక్ షిప్లో మునిగిపోతారు ఎప్పుడో ఒకసారి. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ సంకల్పమని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎన్ఆర్ఐల సహకారంతో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గంటా నూతన విద్యా విధానంపై విద్యార్థుల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివరించారు. ఈరోజు ప్రపంచంలో వస్తున్న మార్పులు టెక్నాలజీ పరంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా టెక్నాలజీ మన పిల్లలకు అందించబోతా ఉన్నాం. మీకు ఏదైనా ఇంకా ప్రభుత్వం నుంచి ట్రైనింగ్ లాంటిది కానీ లేకపోతే ఇంకేదైనా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీకు అందించడం కోసం సిద్ధంగా ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఒక కామన్ పేరెంట్, ఒక రిక్షా కార్మికుడు కావచ్చు, లేకపోతే ఒక వ్యవసాయ కూలీ కావచ్చు, వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి అనే ఒక నమ్మకం మనం వాళ్ళకి కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక రాష్ట్రమే జీవిత లక్ష్యంగా తుది వరకు పనిచేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 83వ జయంతిని తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన బోధనల్ని గుర్తు చేసుకున్నారు. జయశంకర్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం జయశంకర్ జీవితాంతం కృషి చేశారని కొనియాడిన సీఎం తెలంగాణ సమాజానికి స్ఫూర్తి ప్రదాత అని అభిలషించారు. తెలంగాణ సమాజం ఆయన్ను ఎప్పటికీ మరవదన్న కేసీఆర్ ఆ స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి ఈటల సార్ ఆశయాల సాధనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ఈ అతి తక్కువ కాలంలోనే 200 పైచలకు నిర్ణయాలు చేసుకొని జీవనెత్తుకొని అమలు చేసి దేశ చిత్రపటం మీద తెలంగాణ అభివృద్ధి చెందేటువంటి గొప్ప రాష్ట్రం అని చెప్పి హ్యాపెనింగ్ స్టేట్ గా ఇవాళ కీర్తి పొందుతున్నామంటే దానికి జయశంకర్ గారి స్ఫూర్తి, జయశంకర్ గారి యొక్క ఆలోచన విధానం, జయశంకర్ గారి యొక్క మనకు అందించినటువంటి పని విధానం అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. విజయవాడలో మృతి చెందిన వైద్యురాలు సూర్యకుమారి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూర్యకుమారి మృతికి కారకులయ్యారనే అభియోగంపై నిందితుడు విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అతనిపై మోసం, మృతికి కారణమయ్యారనే అభియోగంపై 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యాసాగర్ను విజయవాడలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని జిల్లా కారాగారానికి తరలించారు. జూలై 31న రాత్రి విద్యాసాగర్ నివాసంలో సూర్యకుమారి ఉన్న గంట సమయంలో ఏం జరిగిందనే విషయమై నిందితుడు సహా అతడి కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. ఆ సమయంలో వైద్యురాలతో వాగ్వాదం, గొడవ సహా ఇతరత్రా ఏదైనా జరిగిందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సూర్యకుమారి మృతికి విద్యాసాగరే కారణమని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బి ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇంకా ప్రధాన నిందితునిగా పేర్కొనడాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తప్పుబట్టారు. ఆయేషా కేసు చాలా క్లిష్టమైనదని కమిషనర్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె, సత్యంబాబు నిర్దోషిగా బయటకొచ్చాడని, అసలు దోషులు ఎవరో తేలాల్సి ఉందన్నారు. అటు ఆయేషా తల్లిదండ్రులు సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మొట్టమొదటి నుంచి కూడా గౌతమ్ సవాంగ్ గారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారనేది మా అభిప్రాయం. కాబట్టి ఆయన పర్యవేక్షణ వద్దండి, ఒక మహిళా అధికారిని పెట్టండి. అప్పటి వాళ్ళు ఎవరు ఉండటానికి లేదు. కోర్టులను తప్పుదారి పట్టించారో, న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారో, పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చారో, ఎవరైతే అధికారం చెప్పినట్లుగా విన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు ఒక లిస్టు తీసుకుని ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అనేది నా డిమాండ్. రీఇన్వెస్టిగేషన్ అంటే అర్థం ఏంటంటే కొత్త సాక్ష్యాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఇప్పుడు అలా కాకుండా అప్పీల్లో ఏంటంటే కొత్త సాక్ష్యాలు సేకరించరు, ఉన్న సాక్ష్యాలనే బేరీజు వేస్తారు కరెక్టా కాదా అని. అంతేగాని మనం చెప్తే కాదు దోషి నిర్దోషి అయ్యేది. బేసికలీ ఇట్స్ అ కోర్ట్ ఎవిడెన్స్ వే చేసి చెప్తారన్నమాట. ఒక కోర్టు చెప్పింది దోషి అని, ఇంకో కోర్టు నిర్దోషి అని చెప్పింది. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరు తప్పు చేశారు చేయలేదని చెప్పడానికి మనం రీఇన్వెస్టిగేషన్ పోతున్నాం. నకిలీ ధృవపత్రాలు తయారు చేస్తున్న ముఠాను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ఆదోని మండలం పర్వతాపురం పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయుడని కర్నూలు ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. గత 8 ఏళ్లుగా ఈ ముఠా సభ్యులు కర్నూలులోని ఓ లాడ్జిని కేంద్రంగా చేసుకుని నకిలీ ధృవపత్రాలు విక్రయిస్తున్నారన్న ఎస్పీ ఒక సర్టిఫికెట్ను 1000 నుంచి 20,000 రూపాయల వరకు అమ్మేవారని చెప్పారు. వీరి నుంచి 121 నకిలీ స్టాంపులు, సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆనంద ఆదివారం ఉత్సాహంగా జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో సందడి చేశారు. విజయవాడలో ఆనంద ఆదివారం కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. బందర్ రోడ్లో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. గుడివాడ ఏజీకే పాఠశాల ఆవరణలో పురపాలక సంఘం అధ్యక్షుడు, కమిషనర్ ఉద్యోగులతో కబడ్డీ ఆడారు. విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. గుంటూరు సిద్ధార్థ గార్డెన్ కూడలి వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పార్వతీపురంలో జరిగిన సంబరాల్లో పురపాలక కమిషనర్ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వందే మాతరం అంటూ దేశభక్తిని చాటిన యువత సినీ గేయాలు, డాన్సులతో అలరించారు. ఏలూరు నగర కార్పొరేషన్ నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణ క్రీడలు, కూచిపూడి నృత్యాలతో యువత ఆకట్టుకుంది. కడపలో ఆనందాల ఆదివారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కలెక్టర్, ఎస్పీ ప్రజలతో కలిసి సందడి చేశారు. గత నెల 10న అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి కేసులో ముగ్గురిని జమ్మూ కశ్మీర్ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడికి సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ తెలిపారు. వీరు ఉగ్రవాదుల్ని తరలించేందుకు, ఆశ్రయం కల్పించేందుకు సాయపడినట్టు ఆయన వెల్లడించారు. అరెస్టు అయిన ముగ్గురు ప్రస్తుతం పోలీస్ రిమాండ్లో ఉన్నారని వివరించారు. జూలై 10న జరిగిన ఉగ్రవాద దాడిలో 8 మంది అమర్నాథ్ యాత్రికులు మరణించగా అబూ ఇస్మాయిల్ నేతృత్వంలోని 4 లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఐజీ మునీర్ వివరించారు. ఈ 4 కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలింపు ముమ్మరం చేసిందన్న ఆయన త్వరలోనే అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమై తియాలీపై విజయం సాధించి WBO ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ గెలిచిన భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ దేశం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు తాను సాధించిన టైటిల్ను జుల్ఫికర్కు తిరిగి ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. నిన్న రాత్రి ముంబైలో జరిగిన హోరాహోరీ పోరులో జుల్ఫికర్పై విజయం సాధించిన విజేందర్ తాను సాధించిన టైటిల్ను భారత్ చైనా స్నేహానికి అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. సరిహద్దులో ఉద్రిక్తత మంచిది కాదని అభిప్రాయపడిన భారత బాక్సర్ 2 దేశాలు స్నేహపూర్వకంగా ఉండాలని ఆకాంక్షించాడు.
శ్రీలంకలో భారత క్రికెట్ జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. లంకతో జరుగుతున్న 3 టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన 2వ టెస్టులో కోహ్లీ సేన ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ సేన 9 వికెట్ల నష్టానికి 622 పరుగులు డిక్లేర్ చేయగా 183 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడిన లంక జట్టు రెండో ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌట్ అయింది. 2 వికెట్ల నష్టానికి 209 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన లంక బ్యాట్స్మెన్ కరుణరత్నే, పుష్పకుమార మ్యాచ్ నిలుపుకునేందుకు కాసేపు ప్రయత్నించారు. ఈ క్రమంలో కరుణరత్నే శతకం పూర్తి చేసుకోగా 16 పరుగులు చేసిన పుష్పకుమార్ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన సారథి చండీమల్ 2 పరుగులకే జడేజా బౌలింగ్లో వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన మాథ్యూస్తో కలిసి పోరాడిన కరుణరత్నే 141 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజాకు వికెట్ ఇచ్చాడు. 36 పరుగులు చేసిన మాథ్యూస్ను కూడా జడేజా పెవిలియన్ చేర్చాడు. తర్వాత డిక్వెల్లా 31 పరుగులు చేసి వెనుతిరిగా చివరి వరుస బ్యాట్స్మెన్ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ఫలితంగా లంక ఇన్నింగ్స్ 386 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో జడేజాకు 5 వికెట్లు దక్కగా అశ్విన్, హార్దిక్ పాండ్యా చెరో 2, ఉమేష్ యాదవ్ 1 వికెట్ తీశారు. జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జీఎస్టీ ప్రభావాన్ని సమీక్షించిన కేసీఆర్ 12% పన్ను తగ్గించాల్సిందేనని స్పష్టీకరణ, రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటన. జీఎస్టీ విషయంలో కేసీఆర్ వైఖరిని తప్పుపట్టిన దత్తాత్రేయ, ఏకపక్ష నిర్ణయమని వాదించడం సరికాదని వ్యాఖ్య, రాష్ట్రాలను ముందే సంప్రదించినట్లు వెల్లడి. హైదరాబాద్లో మరో మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టు, నైజీరియన్ సహా తూర్పుగోదావరి జిల్లా వాసి అరెస్ట్, 180 గ్రాముల కోకైన్ స్వాధీనం. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 6 దుర్మరణం. తమిళనాడులో జరిగిన మరో ఘటనలో 6 మృతి. భిన్నత్వంలో ఏకత్వం వల్లే ఉన్నత స్థితికి చేరానన్న వెంకయ్య, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కర్ణాటకలో పర్యటన, బెంగళూరులో ఘన సన్మానం. కేరళలో రాజకీయ హింసపై అరుణ్ జైట్లీ ఆగ్రహం, ప్రత్యర్థుల్ని అంతమొందించేందుకు విజయన్ సర్కార్ కుట్ర పన్నిందని తీవ్ర ఆరోపణలు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న భారత్ రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో జయభేరి, జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.